అయోధ్య రామాలయం అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో దాదాపుగా నా లెక్క ప్రకారంగా ఒక 5,000 సంవత్సరాలైన చెక్కు చెదరకుండా ఉండే పద్ధతిలో కాశ్యప శిల్పశాస్త్రాన్ని అనుసరించి ఇది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్నింటిని కలుపుకొని చాలా మంది దీని యందు పనిచేస్తూ ఉన్నారు. అదృష్టం ఏమిటి అంటే ఎల్ఐటి కంపెనీ వారికి అదృష్టం దక్కింది. వాళ్ళ అదృష్టం అనుకోవాలి. ఇంకా కాంట్రాక్ట్ వాళ్ళకు దక్కింది. తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి అనురాధ టింబర్ డిపో తలుపులు అక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే చెప్తున్నాను ఎవరెవరు ఎంత అదృష్టం దక్కిందో. అలాగే రామయ్యకు బట్టలు కుట్టేటువంటి వాళ్ళు బాబులాల్ టైలర్స్ అయోధ్య వాళ్ళు ఎప్పటి నుంచో బట్టలు కుడుతున్నారట, అదృష్టవంతులు. అలాగే 115 దేశాల నుంచి నదుల నుంచి నీళ్లు వస్తున్నాయి. 115 దేశాల నుంచి నీళ్లు మోసుకొని వస్తున్నారమ్మా, అక్కడికి తీసుకొస్తున్నారు. తర్వాత 2,587 ప్రాంతముల నుంచి పుణ్యజలాలు. ఇవన్నీ రికార్డ్ అమ్మా, ఇవన్నీ నేను లెక్కల ప్రకారమే నేను చెప్తున్నా. ఇప్పుడు కడుతున్నటువంటి రామ మందిరం డిజైన్ 1989లోనే రూపుదిద్దుకున్నది. 1989లో ఈ స్ట్రక్చర్ ప్లాన్ అంతా కూడా ఇచ్చారు. సోంపుర కుటుంబీకులు, సోంపుర ఇక్కడ మనం స్థపతి అంటాం, అక్కడ సోంపుర అని అంటారు. ఆ సోంపుర కుటుంబీకులు ఈ డిజైన్ అందించారు. సోంపుర అప్పట్లోనే అప్పటి విహెచ్పి అధినేత, విశ్వ హిందూ పరిషత్ అధినేత అశోక్ సింఘాల్ గారు అయోధ్యకి వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకొని అప్పుడు కుదరలే. భూమి సాయిల్ ఎటువంటిది చేద్దామంటే అప్పుడు కుదరలేదు. ఆ తర్వాత మొత్తానికి డిజైన్ అనేటువంటిది రూపొందించబడ్డది. ప్రధానమైనటువంటి ఆలయం టాటా మన ఎల్ఐటి కంపెనీ వాళ్ళు నిర్మాణం చేస్తే ఉపాలయాలు అలాగే ఇతరత్రా నిర్మాణాలన్నీ కూడా టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ వీళ్ళందరి యొక్క వాళ్ళకి అదృష్టం దక్కింది. ఒక కంపెనీకి అదృష్టం దక్కడం అనేటువంటిది. ఇది అష్టభుజి ఆకారంలో గర్భగుడి గురించి నేను చెప్తున్నాను. అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది. ఎందుకు అష్టభుజి అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉందమ్మా. రిక్టర్ స్కేల్ పైన 10 దాటిన తర్వాత కూడా భూకంపం వచ్చిన, సాధారణంగా సిస్మోగ్రాఫ్ పైన 6-7 దాటితే భూకంపం వస్తే నేలమట్టం అయితే, రిక్టర్ స్కేల్ పైన రిక్టర్ స్కేల్ పైన 10.8 భూకంపం వచ్చిన ఈ ఆలయంలో ఒక ఇటుక కూడా కుదరదు. అంతటి టెక్నాలజీ దీనిలో ఉపయోగించడం జరిగింది. ఏ విధమైన విపత్తులు వచ్చినా కనీస పక్షంలో ఒక 5,000 సంవత్సరాలైన ఈ ఆలయం ఉండేట్టుగా ఇప్పుడున్నటువంటి నిర్మాణం చేశారు.